ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. నీవు దయనుంది మంచివాడవనిపించుకొందువు. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే సత్యమును అనుసరించువారు పొందు ప్రయోజనములు జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, సత్యము అనున్నది నమ్మకత్వము, విశ్వాస్యతను, స్థిరత్వమును సూచిస్తున్నది. గనుక నీవు ఇటు లక్షణములు కలిగి మనుషుల దృష్టికి మరియు దేవుని దృష్టికి మంచివానిగా నీవు జీవిస్తే దేవుడు నీకు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీవు మంచివాడవు అనిపించుకోవాలంటే మొదటిగా నీవు అందరినీ సమానముగా చూడాలి. ఎప్పుడైతే నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తావో అప్పుడు నీవు మంచివాడివిగా ఉంటావు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లు శుభవర్తమానము మాట్లాడాలి. మంచి మాటలు ఎల్లప్పుడూ కూడా నీవు మాట్లాడినప్పుడు నీవు ఈ లోకంలో మంచివాడు అనిపించుకుంటావు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే పాపము నుండి తప్పించుకోవాలి. ఇహలోకంలో నీవు పాపమునకు దూరముగా నీవు పారిపోయినప్పుడు, నీవు అందరినీ సమానముగా చూడగలిగినప్పుడు, మంచి మాటలు ఎల్లప్పుడూ నీవు మాట్లాడగలిగినప్పుడు, నీ సంభాషణ ఎప్పుడు కూడా రుచిగా ఉప్పు వేసినట్లుగా ఉండగలిగితే గనక ఇహలోకంలో నీవు ఈ క్రియలను నీవు చేసినప్పుడు నీవు మనుషుల దృష్టికి మంచివాడవగా ఎంచబడతావు. అదే విధముగా నీవు దేవుని దృష్టిలో కూడా దయనుంది మంచివాడవని అనిపించుకుంటావని ఈ యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ సహోదరులారా, ఇటు లక్షణములను నీవు కలిగి మనుషుల దృష్టికి దేవుని దృష్టికి మంచివానిగా నీవు జీవిస్తే గనక దేవుడు నీకు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీవు దయనుంది మంచివాడవుగా జీవించలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. అయా ఈ ఉదయకాల సమయమున తండ్రి, అయా నీ పాదాల చెంతకు మేము చేరి ఉన్నాము ప్రభా. నీవు దయనుంది మంచివాడవు అనిపించుకుందువని నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు. నీ దృష్టికి ప్రభా మేము మంచివారముగా జీవించలాగిన అట్టి కృపను మాకు అనుగ్రహించమని అడుగుచు ఉన్నాను. చూపు వలన, తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేయకుండానట్లు మా చూపులను, తలంపులను, క్రియలను, నడకలను పరిశుద్ధపరచమని ఇచ్చిన ప్రార్థన బాధ సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.